ఎన్డీఏ సర్కార్ మహిళా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. యువతకు ఉపాధి కల్పించడంలోనూ విఫలమైందని విమర్శించింది. రాజస్థాన్లోని బీజేపీ సర్కార్ ఐఫా పేరుతో ప్రజాధనం లూటీ చేసిందన్నారు ఇండియా కూటమి నేతలు. కొత్త విద్యా విధానంపై డీఎంకే సర్కార్ రాజకీయం చేస్తుందన్నారు బీజేపీ లీడర్లు. ప్రధాని మోదీ సర్కార్ మహిళా సాధికారతను పట్టించుకోవడం లేదని ఆరోపించింది కాంగ్రెస్. కేంద్రం దగ్గర మహిళా సంక్షేమానికి, యువత ఉపాధికి ఎలాంటి ప్రణాళికలు లేవని విమర్శించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళా స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలు సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపింది కాంగ్రెస్. कांग्रेस सरकार दे रही है हायर एजुकेशन के लिए 1% ब्याज पर 20 लाख तक का लोन. कांग्रेस का हाथ युवाओं के साथ. రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం ఐఫా వేడుకల పేరుతో ప్రజాధనం వృధా చేసిందన్నారు కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ గెహ్లట్. ఐఫా కోసం 100 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెప్తోందన్నారు. కానీ ఐఫా ఉత్సవాలు మాత్రం ఆ స్థాయిలో లేవన్నారు. సినీ పరిశ్రమ అంటే తనకు గౌరవం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం సరిగా నిర్వహించకపోవడం బాధ కలిగించిందన్నారు అశోక్ గెహ్లట్. ये संभावना बढ़ गई है टूरिज्म के फैलाव की. राजस्थान के अंदर इम्पैक्ट पड़ा है पूरे प्रदेश के अंदर, वो तो एक अंदाज लग जाता है. और जो कलाकार आए थे उनकी परफॉर्मेंस का क्या मैसेज गया है, इन्वॉल्वमेंट किस प्रकार रहा सब लोगों का, ये तमाम बातें तो स्टेट गवर्नमेंट ही कह सकती है. मेरा मानना है कि 100 करोड़ रुपए का मायने रखते हैं, और अगर इतना बड़ा इन्वेस्टमेंट किया है तो उसी ढंग से उसके परिणाम आने चाहिए. దేశంలోని కొందరు నేతలకు బానిసత్వం అలవాటైందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే గౌరవం లేదన్నారు. హిందువులను ఐక్యంగా ఉంచే హోలీ, దీపావళి పండుగలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. మహాకుంభమేళాను అడ్డుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు సీఎం యోగి. इस देश के यशस्वी प्रधानमंत्री मोदी जी अभी मॉरिशस की यात्रा पे गए थे और मॉरिशस के राष्ट्राध्यक्ष को भी उन्होंने महात्मा गांधी का अभिवादन किया. ये है सनातन आस्था के प्रति समर्पण. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పలువురు సీఎంలు, లీడర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చాలా రాష్ట్రాలను దెబ్బతీస్తుందన్నారు. దీనిపై ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. దీనిపై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నెల 22న డీలిమిటేషన్ పై డీఎంకే నిర్వహించే సమావేశానికి అన్ని పార్టీలు హాజరవ్వాలన్నారు కనిమొళి. They are very positive and they are very happy that the Chief Minister M.K. Stalin has taken up this initiative, because it will hurt. Delimitation based on population alone will hurt a lot of states, especially southern states. కొత్త విద్యా విధానంపై డీఎంకే సర్కార్ రాజకీయం చేస్తుందన్నారు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్. బడ్జెట్ ప్రతులపై రూపీ సింబల్ తొలగించడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సీఎం స్టాలిన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. డీఎంకే సర్కార్ బడ్జెట్ ఖాళీగా ఉందంటూ విమర్శించారు తమిళసై. Their whole concentration was only to change the logo, not to change the fate of Tamil Nadu people. There is no any good schemes. They are deviating the concentration from the Tamil Nadu welfare to other states. They are focusing on language issue, delimitation, but they are not focusing on the livelihood of Tamil Nadu people. పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు స్వల్ప ఊరట లభించింది. మార్చి 15న విచారణకు హాజరు కావాలన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలను నిలిపివేసింది కర్ణాటక హైకోర్టు. మానసిక సమస్యలున్న బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణతో యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరి 2న ఓ కేసు విషయంలో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి యడియూరప్పను కలిశారు. ఆ టైంలో తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలు తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది.